హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం వచ్చేసి నామినేషన్స్ చాలా గట్టిగా జరిగాయి కదా. అంటే ఒక రోహిణి మెగా చీఫ్ తప్ప మిగతా అందరూ నామినేషన్స్ లోకి రావడం జరిగింది. సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటింగ్ ఎలా ఉందో ఏంటో చూసేద్దామా. ఫినాలే దగ్గర పడే కొద్దీ ఆడియన్స్ లో ఉత్కంఠ నెలకొంటుంది. ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అన్నట్లుగా. ఇకపోతే విన్నర్ రేస్ లో నేనున్నా అన్నట్లుగా దూసుకెళ్లిపోతున్నాడు నిఖిల్ మల్యాకల్ విత్ 24% ఆఫ్ ఓటింగ్ లో. అదేంటి నిఖిల్ కాన్స్టెంట్ గా లీడింగ్ లో ఉన్నాడా అంటే అవుననే అంటా నేను. కొన్ని అన్అఫీషియల్ పోల్స్ లో వచ్చేసి గౌతమ్ కనిపిస్తున్నాడు, కానీ మీరు అస్సలు నమ్మకండి. మీరు గనక నిఖిల్ ఫేవరెట్ అయితే ఖచ్చితంగా నిఖిల్ కి ఓట్స్ వేస్తూనే ఉండండి. ఇక ఆ తర్వాత గౌతమ్ కృష్ణ సెకండ్ హైయెస్ట్ గా 21% ఆఫ్ ఓటింగ్ లో దూసుకెళ్లిపోతున్నాడు. అబ్బా, ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది, అటు హౌస్ లో ఇటు బయట కూడా. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎవరిని విన్నర్ గా చూడాలనుకున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఆ తర్వాత 18% ఆఫ్ ఓటింగ్ తో వచ్చేసి ప్రేరణ అయితే కొనసాగుతుంది. అమ్మాయిలలో ప్రేరణ కొద్ది గొప్ప గేమ్స్ లో టఫెస్ట్ టగ్ ఆఫ్ వార్ అయితే ఇచ్చేసింది. అబ్బా, ఆ తర్వాత 17% ఆఫ్ ఓటింగ్ లో మన నబీల్ అయితే కొనసాగుతున్నాడు. నబీల్ కి ఈ వారం ఓటింగ్ రఫ్ కొంచెం తగ్గినట్లు నాకు అనిపించేస్తుంది. ఆ తర్వాత 9% ఆఫ్ ఓటింగ్ తో విష్ణుప్రియ క్రేజీగా దూసుకెళ్లిపోతుంది. నెక్స్ట్ పొజిషన్ లో 6% ఆఫ్ ఓటింగ్ తో మాత్రమే మన పృథ్వీ అన్నాడు. లవ్ బర్డ్స్ వీలైతే ఎక్కడ చూసినా ఇద్దరు పక్క పక్కనే కనిపించేస్తారబ్బా. ఇకపోతే వితిక వేరే సింపతి అనేసిందా, అప్పుడు పృథ్వీ మనోడు ఫుల్ ఫీల్ అయిపోయినట్టున్నాడు. ఆ తర్వాత 3% ఆఫ్ ఓటింగ్ లో మన టేస్టీ తేజ అయితే కొనసాగుతూ ఉండగా, అందరికన్నా లీస్ట్ లో ప్రస్తుతానికైతే 2% ఆఫ్ ఓటింగ్ లో అవినాష్ అయితే ఉన్నాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కాగా ప్లాన్ చేసేలా కనిపిస్తున్నారు మన బిగ్ బాస్. మరి ఈ డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకున్నారు? టేస్టీ తేజనా, అవినాష, లేదంటే ఇంకేమైనా ట్విస్ట్ పెట్టేసి ఇంకెవరైనా ఎలిమినేట్ చేస్తారంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.